హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కొంతమంది మనకు ఆల్రెడీ అయితే 22nd వచ్చేసింది, ఇంకా 2 days ఉంది. మరి 22వ తారీఖు ఎగ్జామినేషన్ ఎవరికైతే చదువుకుందో వాళ్ళకి 2 days ఉంటుంది టైం ఉంది. 23 వాళ్ళకి 3 రోజులు ఉంది. 24 వాళ్ళకి 4 రోజులు టైం ఉంది. మరి ఈ టైంలో ఏమేమి కొన్ని విషయాలు, కొన్ని థింగ్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ అసలు ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి కూడా అడ్మిట్ కార్డ్ అని వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి హ్యాస్ టు రిసీవ్ ద అడ్మిట్ కార్డ్ ఏబుల్ టు డౌన్లోడ్. కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు కామెంట్ చేస్తున్నారు. ఏమి కామెంట్ చేస్తున్నారు సార్, మరి ఈ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు అని కామెంట్ చేస్తున్నారు. ఇంకేంది, మనం మొత్తం స్టోరీ చెప్పిన తర్వాత ఏదో దేనికి ఎవరికి ఏదో అయింది అన్నారంట ఇంతకుముందు సామెత ప్రకారం. ఆ సామెత ప్రకారం ఎగ్జామినేషన్ డేట్ ఎలా తెలుసుకోవాలని ఒక స్టూడెంట్ కామెంట్ చేశారు. మరి నేను కూడా చెప్తున్నాను, ఒకసారి మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకుండా మిమ్మల్ని అలో చేయరు, ఎగ్జామినేషన్ హాల్కి ఎటువంటి పరిస్థితుల్లో అలో చేయరు. ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టి ఇంకోసారి చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా కాకుండా ఇంకోసారి చెప్తున్నాను. టెస్ట్ సెంటర్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది. షిఫ్ట్ ఉంది, ఏ షిఫ్ట్, ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా. మరి ఫస్ట్ షిఫ్ట్ అయితే 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్ షిఫ్ట్ అయితే 3 గంటల నుంచి 6 గంటల వరకు. మరి ఇక్కడ టెస్ట్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఎప్పుడు షిఫ్ట్లో ఎప్పుడు మీరు గేట్ దగ్గరికి వెళ్ళాలంటే 7:20 కల్లా మరి గేట్స్ ఓపెన్ చేస్తారు. 8:30 కల్లా లోపల ఉండాలి, 8 గంటల కల్లా లోపల ఉండాలి. మనం ఆల్రెడీ ఛానల్లో ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. కొంతమంది పిల్లలకి ఎగ్జామినేషన్ డేటు ఇప్పుడు డేట్ అడుగుతున్నారు, ఇంకేం చెప్పాలి వాళ్ళకి. మరి ఎంట్రీ క్లోజింగ్ టైం అట్ 2 సెంటర్ మరి 8:30 కల్లా గేట్ క్లోజ్ చేయటం జరుగుతుంది. మరి టెస్ట్ సెంటర్ డేటు ఇవన్నీ ఆల్రెడీ చెప్పాము. మరి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి, మీ యొక్క ఫోటో అంటియాలి, ఇక్కడ సపోజ్ తంబ పెట్టాలి, సిగ్నేచర్ పెట్టాలి, ఈ విధమైన మరి డేటా కూడా ఇస్తాను. అందుకని ఒక్కసారి నేను కూడా విసుగు కాకుండా మీరు ఇక్కడ మీ రీసెంట్ ఫోటో ఆల్రెడీ పైన ఏ ఫోటో అంటించారో ఆ ఫోటో ఇక్కడ అంటించాలి. ఇది 2 సెకండ్ కాలంలో వచ్చి మీ యొక్క తంబ పెట్టాలా, వేలు ముద్ర పెట్టాలా. 3వ కాలం వచ్చేసి మీరు ఇన్విజిలేటర్ దగ్గర మాత్రమే సిగ్నేచర్ చేయాలి, ఇది ఒకటి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మరి ఈ 2 days ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విధంగా ఒక 5 minutes డిస్కస్ చేస్తాను. మరి ఆ విధంగా మరి మన ఛానల్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో, తెలంగాణ స్టూడెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి విషయాలు అనేవి 2 days ప్రిపరేషన్, అసలు 2 daysలో ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే విధంగా డిస్కస్. మరి లాస్ట్ మినిట్స్ ప్రిపరేషన్ ప్లాన్ మనకి 2 days ఉంది కదా, 2 days ఉంది. 22 ఎగ్జామినేషన్ వాళ్ళకి 2 days ఉంటుంది, 23 వాళ్ళకి 3 days ఉంటుంది, 24 వాళ్ళకి 4 days ఉండటం జరుగుతుంది. మరి లాస్ట్ మినిట్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. మరి అదే విధంగా చూసినట్టయితే లాస్ట్ మినిట్ 2 days లాస్ట్ మినిట్స్ ప్రిపరేషన్ టిప్స్ ఫర్ జేఈ 2025. ద స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అటెంప్ట్ ఎనీ న్యూ క్వశ్చన్స్. ఈ టైంలో మనం ఎన్నో వీడియోస్ నుంచి చెప్తూ ఉంటాం, మన కొత్త సిలబస్ మీరు ముట్టుకోకూడదు. స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డోంట్ అటెంప్ట్ కొత్త క్వశ్చన్లు డ్యూరింగ్ లాస్ట్ వీక్ బిఫోర్ జేఈ ఎగ్జామినేషన్. ద స్టూడెంట్ మస్ట్ ఈట్ హెల్తీ అండ్ షుడ్ స్లీప్ ఎట్లు 6 to 7 hours. మంచిగా నిద్రపోండి. ఎటువంటి మరి తలనొప్పి కానీ, వాంతులు కానీ, విరోచనాలు కానీ మీరు హెల్త్ కాపాడుకోండి. ఎందుకంటే ఈ టైంలో మనము కొద్దిగా ఏదో 4 questions చదివినా వచ్చే సీన్ ఏమి లేదు. ఇదేమన్నా మన అకాడమిక్ ఎగ్జామినేషన్ కాదు, బీటెక్ ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కానీ. సపోజ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మీకు సిలబస్ తెలిసిద్ది, 4 questions చదువుకున్నారనుకో, ఏదో క్వశ్చన్ డ్యామ్ షూర్గా 90% వస్తుంది. ఇది అట్లా కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ డిఫరెంట్ మరి ఎగ్జామినేషన్ కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి. ఇది 4 months 5 months నుంచి ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకే మరి రావటం జరుగుతుంది. లాస్ట్ వీక్ మెయింటైన్ ది స్టూడెంట్ మస్ట్ ఈట్ 6 నుంచి 7 గంటలు అయితే ప్రతి ఒక్కరు నిద్రపోండి. మరి షార్ట్ మెడిటేషన్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ ఈచ్ డే హెల్ప్ రిమైన్స్ కామ్ అండ్ కొద్దిగా యోగా చేయండి. రిలాక్సేషన్ కామ్గా ఉండటం యోగా చేయండి. మరి యూట్యూబ్లో కూడా మరి ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి, ప్రతి ఒక్క యోగా టీచర్స్ ఉంటారు. అసలు కొద్దిగా ఒక 10 minutes కానీ 15 minutes కానీ మార్నింగ్ యోగా చేయటం, కొద్దిగా సైక్లింగ్ చేయటము, మీ ఇంట్లో ఎక్సర్సైజ్ ఉంటే సైక్లింగ్, లేకపోతే బయట మీ అపార్ట్మెంట్ ఉంటే 2 rounds వేయటము. మరి హెల్తీగా బాడీని హెల్తీగా ఉంచుకోండి. టేక్ స్మాల్ బ్రేక్ 5 to 10 minutes ఆఫ్టర్ మరి టేకింగ్ స్మాల్ బ్రేక్, ఒక 5 నుంచి 10 నిమిషాలు ఒక బ్రేక్ తీసుకోండి. అవర్లీ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రిలాక్స్. మీరు చదివేటప్పుడు 5-10 నిమిషాల నుంచి గంట ఎవ్రీ 1 hourకి
మరి ఒక గంటకి 5-10 నిమిషాల్లో అయితే రిలాక్స్ చేసుకోండి. మ్యూజిక్ అంటే మీకు కావాల్సినవి అదే మరి ఆ విధంగా చేయాలి. మన వీడియోలో కూడా ఇంతకుముందు చెప్తూ ఉంటాం ఇలాంటివి. మరి ఇంకోసారి ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళ పాస్వర్డే మర్చిపోతున్నారు కొంతమంది. పాస్వర్డ్ సార్ ఏం పాస్వర్డ్, అందుకని మళ్ళీ రిమైండ్ చేయటం జరుగుతుంది. ఈ రిమైండ్ ఏంటంటే వీళ్ళు అవర్ ఆఫ్ స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రిలాక్స్ యువర్ మైండ్, ఇట్ రిడ్యూసెస్ ఫ్యాటిగ్ అండ్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ కాన్సన్ట్రేషన్. మనకి మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో. మెయిన్ ఇంకా వేరే చెత్త ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు మీ మైండ్లో. ఏమి మరి అన్వాంటెడ్ థింగ్స్ ఏమీ అలో చేయొద్దు. మరి ఏమి డస్ట్ అలాగే దే షుడ్ నాట్ డు డిస్కరేజ్డ్ ఇఫ్ ఇన్ ఫస్ట్ గ్లాన్స్ పేపర్ అపియర్స్ డిఫికల్ట్ సిన్స్ ఇట్ ఈస్ ద రిలేటివ్ పెర్ఫార్మెన్స్ దట్ మ్యాటర్. ఇది ఏంటంటే దే షుడ్ నాట్ బి డిస్కరేజ్డ్ ఇఫ్ అట్ ఫస్ట్ గ్లాన్స్ పేపర్ అపియర్ డిఫికల్ట్ సిన్స్ ఇట్ ఈస్ ద రిలేటివ్. అంటే మీరు పేపర్ చూడంగానే డిఫికల్ట్ అయినప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్జామినేషన్కి మరి కంప్యూటర్ బేస్డ్ కంప్యూటర్ వర్క్ ఉందని మనం చూస్తాం. అసలు చూసినప్పుడు పేపర్ డిఫికల్టీ ఉందమ్మో నాకు రాదు, డిస్కరేజ్ ఏమాత్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు డిస్కరేజ్ అవ్వకూడదు. ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ది స్టూడెంట్స్ షుడ్ టేక్ డీప్ బ్రీత్ బిఫోర్ అటెంప్టింగ్ ద పేపర్. మరి పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం డీప్ బ్రీత్ తీసుకోండి. గాలి బాగా తీసుకుని లోపలికి గాలి బాగా తీసుకుని మీరు చేయాలి. మరి అదే బీ కంపోజ్డ్ అండ్ కాన్ఫిడెంట్. అంటే కాన్ఫిడెంట్ మీ యొక్క కాన్ఫిడెంట్గా ఉండండి. అదేవిధంగా హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, గో త్రూ ద పేపర్ వెరీ కేర్ఫుల్లీ, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ స్కీమ్. నెగిటివ్ మార్కింగ్ కూడా చెప్పాను ఆల్రెడీ మన ఛానల్లో చెప్తాను. నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ మీరు మరి 40 క్వశ్చన్లు చేశారనుకోండి, 40 క్వశ్చన్లు చేస్తే 4 నెగిటివ్ మార్కింగ్ అలౌడ్. సరే 30 క్వశ్చన్లు చేశారనుకో, 30 క్వశ్చన్లో 2 నెగిటివ్ మార్కింగ్. సరే 30 క్వశ్చన్లో 10 నెగిటివ్ మార్కింగ్ చేస్తే మీకు వచ్చే మార్క్స్ ఏమీ లేవు, అది గుర్తుపెట్టుకోండి. 30 అంటే 30 × 4 160 మార్కులు, 160 × 10 చేసి మరి దీనిలో మనకి 20 క్వశ్చన్లు వచ్చినాయి అనుకో, 20 క్వశ్చన్లు 20 × 4 80 × 10 పోయినాయి ఇక్కడ. అంటే 70 క్వశ్చన్లు వస్తాయి. మీకు ఈ క్వశ్చన్స్ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. సేమ్ అది మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. అందుకని మీరు ఫోకస్గా మీరు యాక్యురసీ మెయింటైన్ చేయండి. అంటే 2-3 క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. 100% అందరూ యాక్యురసీగా ఉండాలని నేనేది చెప్తలేదు. 2 కాకపోతే 3 కాకపోతే 4, మ్యాక్సిమం 4 వరకు మీరు 50 క్వశ్చన్లు చేశారనుకోండి, 50 క్వశ్చన్లో 4 పోవటం ఈజీ. మళ్ళీ 50 అంటే 200 మార్కులు వస్తాయి. 200 మార్కుల్లో మీరు 48 క్వశ్చన్లు అంటే 4 క్వశ్చన్ కదా 46 క్వశ్చన్లు 4 24 4 రోజులు 24 4 16 18 అంటే 184 మార్కులు వస్తాయి. 184లో మీకు 4 క్వశ్చన్ అంటే 180 మార్కులు ఈజీగా వస్తాయి. 180 మార్క్స్ ఈజీగా వస్తాయి మీకు 4 క్వశ్చన్. అట్లా ఆ లెక్కన ఆలోచించాలి కానీ ఎక్కువ నెగిటివ్ మార్కింగ్ అయితే తీసుకోవద్దు. మరి అంతేకాని ఇక చెప్పిన 1/4 ఆఫ్ మార్క్స్ ఆర్ డిడక్టెడ్ ఫ్రమ్ ద రాంగ్ ఆన్సర్ ఇఫ్ ద క్వశ్చన్స్ నాట్ మ్యాచింగ్ విత్ ఆన్సర్ పేపర్ సెటిల్. స్టూడెంట్ స్టార్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే ఇక్కడ కూడా ఉంది. చూడండి, స్టూడెంట్స్ షుడ్ స్టార్ట్ విత్ క్వశ్చన్స్ ఈజీ ఫైండ్ ఈజీ అండ్ కాన్ఫిడెంట్ సాల్వ్ దెమ్ అటెంప్ట్. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, మీరు మొత్తం పేపర్ చూడండి, ఏదైతే ఈజీగా ఉంటుందో అదే క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ ఉండండి. ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయో ఈజీగాని ఇక్కడ ఈజీ అండ్ కాన్ఫిడెంట్, ఏదైతే ఈజీగాను కాన్ఫిడెంట్గా ఉంటుందో అదే క్వశ్చన్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడం ఏమైందంటే మీలో కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. అంటే ఒక 20 క్వశ్చన్లు సాల్వ్ చేశారు అనుకోండి, 20 క్వశ్చన్లు యాక్యురసీగా సాల్వ్ చేశారు, అమ్మో 20 వచ్చినాయి అని ఇంకా ఒక కనీసం ఇంకో 10 దాకా లాగేయచ్చు. సపోజ్ 30 క్వశ్చన్లు యాక్యురేట్ చేశారు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఇంకో 10 అన్నా చేయొచ్చు. అట్లని మళ్ళీ ఇక్కడ పప్పులో కాలేయకూడదు. అట్లని ఏది పడితే అది రాంగ్ చేయకూడదు. రాంగ్ క్వశ్చన్ చేసేస్తే ఏంటంటే యూ విల్ గెట్ ది నెగిటివ్ మార్కింగ్. డెఫినెట్లీ యూ విల్ గెట్ ది నెగిటివ్ మార్కింగ్, దానిలో నో ప్రాబ్లం. మరి ది గోల్డెన్ రూల్ ఈజ్ ఫాలో, స్పెండ్ యావరేజ్ ఆఫ్ 2 minutes ఆన్ క్వశ్చన్ నాట్ టు గెట్ స్టక్ ఇన్. మరి మన ఛానల్లో ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాం, ఒక క్వశ్చన్ అదే పని ఒక క్వశ్చన్ చూశారనుకోండి, ఒక 30 సెకండ్స్లో ఆ క్వశ్చన్ చేయాలా వద్దని డిసైడ్ చేసుకోండి. అంటే టోటల్గా మనకి 3.4 minutes ఉంటుంది. 3.4 ఈచ్ క్వశ్చన్కి 75 క్వశ్చన్లు కదా, 75 × 3 అంటే 180 minutes. ఈ 180 minutesలో మనకి ఒక క్వశ్చన్కి వచ్చేసి 3 అంటే మనము 30 seconds కంటే ఎక్కువ క్వశ్చన్ చూడకూడదు. ది గోల్డెన్ రూల్ టు ఫాలో ఈజ్ స్పెండ్ యావరేజ్ ఆఫ్ 2 minutes సాల్వ్ చేయండి. 2 minutesలో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసేయాలి.
2 మినిట్స్లో ప్రాబ్లంకి ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ వచ్చేయాలి. రాకపోతే మీరు అక్కడే స్టక్ అవ్వకూడదు. రాకపోతే ఏమవుతుంది, మిగతా టైం అయిపోయింది, మీ టైం అయిపోయింది, కంప్యూటర్ కూడా షట్ డౌన్ అయిపోయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ మనం ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆఫ్లైన్ ఎగ్జామినేషను కొంచెం టైం అయిపోయినా కానీ 3 అవర్స్ అయిపోయినా కానీ మనకు ఇన్విజిలేటర్ ఒక 5 మినిట్స్ అయినా టైం ఇవ్వచ్చు. ఇన్విజిలేటర్ సపోజ్ నీట్ ఆఫ్లైన్ ఎగ్జామినేషను, సపోజు మరి ఇంటర్మీడియట్గా 10th క్లాసు ఇవన్నీ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్. ఈ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్లో మీకు టైం అయిపోయిన 5 మినిట్స్ ఇన్విజిలేటర్ ఇస్తాడు ఒక్కోసారి టైం, లాక్ కోడ్ పేపర్, అంటే అది ఇన్విజిలేటర్ పెట్టి డిపెండ్ అయింది. ఇక్కడ ఆన్లైన్ అవటం వల్ల ఏంటంటే స్క్రీన్ క్లోజ్ అయిపోతుంది. అది గుర్తుపెట్టింది, యువర్ స్క్రీన్ కంప్యూటర్ స్క్రీన్ క్లోజ్ అయిపోతుంది. ఈ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇది సర్వర్ బేస్డ్ కాబట్టి మనము అక్కడ కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది, అది మీరు క్లోజ్ అయిపోతుంది ఇంపార్టెంట్. మరి అందుకని మన టైంలో 2 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. మరి అదేవిధంగా స్టూడెంట్స్ షుడ్ ఎంపసైజ్ టేకింగ్ మోర్ జేఈ మెయిన్ మాక్ టెస్ట్ బై సాల్వింగ్ మోడల్ శాంపుల్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ సిమ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ విత్ వాచ్ మార్క్ టైమ్. స్టూడెంట్ కెన్ మాస్టర్ స్కిల్స్ ఆఫ్ స్టాకింగ్ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్. స్పీడ్ అనేది, యాక్యురసీ అనేది ఇంపార్టెంటు. అదేవిధంగా యాస్పిరెంట్స్ కెన్ ఐడెంటిఫై వీక్ ఏరియాస్ and take remedial measures for progress improvement. This help in candidates and sharpening the problem solving skills. ఇది లాస్ట్ మినిట్లో మనం చేయాల్సింది. అదేవిధంగా సపోజు 3 days ఉన్నది కొంతమందికి, ఇప్పుడు మనకు 2 days ఉన్నది, 2 daysలో వాళ్ళకి ఇది సపోజ్ 3 days 23 ఎగ్జామినేషన్ ఉండే వాళ్ళకి ఇది లాస్ట్ 3 days బిఫోర్ జేఈ మెయిన్స్ ఇస్ క్రూషియల్. ఫోకస్ ఆన్ ఎఫెక్టివ్ రివిజన్ అండ్ మెయింటైనింగ్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ బీయింగ్. హియర్ ది స్ట్రాటజీ టు హెల్ప్ యువర్. ముందు రివైజ్ కీ కాన్సెప్ట్. మేము ఆల్రెడీ ఏం చేశానంటే నేను ఇప్పుడు మీరు మా స్టార్టింగ్ నుంచి ఒకటి చెప్తున్నాను, మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి ఒక నోట్స్ తయారు చేసుకోండి, ఒక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మంచిగా చూసుకోండి. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్, రివ్యూ ఫార్ములా థియరమ్స్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఇవి మరి ఐడెంటిఫై రివైజ్ టాపిక్స్, క్యారీ మోస్ట్ వెయిటేజ్, మేక్ లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ కెమిస్ట్రీస్ అండ్ మాక్ టెస్ట్ అనాలిసిస్. టేక్ ఫుల్ లెంత్ మాక్ అంటే 3 hours మాక్. సిమ్యులేట్ ఎగ్జామ్ కండిషన్స్, ప్రిపరేషన్ లెవెల్ ఎక్కడ వీక్ అవుతాం. తర్వాత ఎనలైజ్ యువర్ పర్ఫార్మెన్స్, రివ్యూ టెస్ట్, ఐడెంటిఫై వీక్ ఏరియాస్ అండ్ మిస్టేక్స్. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ బిహైండ్ ద క్వశ్చన్స్ నాట్ రాంగ్. ఎవరైతే మరి రాంగ్ చేయలో రాంగ్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయటము, మళ్ళీ కరెక్ట్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ చూసుకోవటం, ఇవైతే ఉండాలి. తర్వాత రివైజ్ వీక్ ఏరియాస్, స్పెండ్ టైమ్ రివిజింగ్ టాపిక్స్, యూ స్ట్రగుల్ డ్యూరింగ్ ద మాక్ టెస్ట్, స్టే పాజిటివ్, ఎంకరేజ్ లైట్ క్వశ్చన్స్. మరి ఫైనల్ రివిజన్ అండ్ రిలాక్సేషన్ డే 3కి క్విక్ రివిజన్, ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సాల్వ్ ఫ్యూ క్వశ్చన్స్ అండర్ టైమ్లీ కన్స్టెంట్. ఏదైతే తక్కువ టైం పట్టిద్దో ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మరి స్టే కామ్, ప్రిపేర్ ఫర్ కామ్ డే. మరి ఎడిషనల్ టిప్స్, ఇవి ఫైనల్ టిప్స్. బాగా నిద్రపోండి. ఎన్ష్యూర్ యూ గెట్ ఎనఫ్ రెస్ట్ ఈచ్ నైట్ టు కీప్ యువర్ మైండ్ షార్ప్. అంటే ఎంత నిద్రపోతే మీకు అంత మైండ్ షార్ప్గా ఉంటాం గ్యారంటీ. స్టే హైడ్రేటెడ్ అండ్ ఈట్ హెల్తీ, మెయింటైన్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ స్టే హైడ్రేటెడ్ టు కీప్ యువర్ ఎనర్జీ లెవెల్స్. ఎక్కువ నీళ్లు తాగండి, మంచిగా డీహైడ్రేషన్ లేకుండా చూసుకోండి. మీ హెల్త్ మరి మోషన్స్ కానీ, వాంతులు కానీ, జ్వరం కానీ, ఫీవర్ కానీ రావటం లేకుండా చూసుకోండి. ఆ ట్యాబ్లెట్స్ కూడా కొద్దిగా దగ్గర పెట్టుకుని ఇమ్మీడియట్గా మీకు జ్వరము మరి ఏదన్నా మోషన్స్ అవుతుంది ఇమ్మీడియట్గా యాండిల్ లాంటి ట్యాబ్లెట్స్ కొన్ని మనం దొరుకుతాయి, అది 1 tablet వేసుకోండి. 2 days దాకా మీ మోషన్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. అవాయిడ్ ఫ్యూ టాపిక్స్, డోంట్ ట్రై టు లర్న్ న్యూ టాపిక్స్. మరి కొత్త టాపిక్స్, కొత్త సిలబస్ జోలికి వెళ్ళవద్దు. బై ఫాలోయింగ్ దీస్ స్టెప్ యూ విల్ బీ ప్రిపేర్డ్ మెంటల్లీ రెడీ ఫర్ జర్నీ. గుడ్ లక్ చెప్తున్నాను స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. మరి 22వ తారీఖున ఎవరైనా 23 వాళ్ళకి, 24 వాళ్ళకి ఒకరోజు పెరిగినంత మాత్రాన మీకు పెద్ద ఒరిగేది ఏం లేదు, అది గుర్తుపెట్టుకోండి. మాకు ఒక రోజు ఎక్కువ వచ్చింది, మాకు కొంతమంది 28 వచ్చింది, 29, 4 రోజులు పెరిగినా మీకు వచ్చే మార్క్సే వస్తాయి. కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు. వచ్చి మనకి ఎప్పుడైతే హ్యాపీగా ఎగ్జామినేషన్ రాస్తామో అప్పుడే మనకి మంచి మార్క్స్ వస్తాయి. కాన్ఫిడెంట్గా ఉండి, బీ కాన్ఫిడెంట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.